నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 330. ఐఎమ్ వెరీ సారీ. ఇక స్టోరీకి వెళ్తే రక్షిత్ ద్వారా విషయం తెలుసుకున్న హాస్ని ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత లలిత గురించి ప్రస్తావిస్తుంది. మాటల సందర్భంలో ఆమె మీద ప్రేమను తన పద్ధతిలో ఎక్స్ప్రెస్ చేసిన విరాట్ మాటలకి షాక్ మరియు ఆనందంతో కన్నీళ్లు కారుస్తుంది. మర్నాడు రోజు అతన్ని ప్రైవేట్ జెట్లో విరాట్తో కలిసి హైదరాబాద్కి బయలుదేరిన హాస్ని దారిలోనే నిద్రపోతుంది. చాలాసేపటి తర్వాత కళ్ళు తెచ్చిన ఆమెకు తను గదిలో ఉందని అర్థమవుతుంది. దాంతో చుట్టూరా పరిసరాలను చూసిన ఆమె కళ్ళు ఒక చోటు చూసి షాక్తో పెద్దవుతాయి. అసలు జరిగిన విషయం ఏంటంటే, నిద్ర నుండి మేలుకున్న హాస్ని కాసేపటికి సర్దుకొని ఎదురుగా చూసేసరికి ఒక వింతైన ఫోటో ఫ్రేమ్ గోడకి స్టిక్ అయి కనిపిస్తుంది. అందులో ఒకప్పుడు భర్తతో భార్య ప్రవర్తించాల్సిన రూల్స్ గురించి ఆమెతో విరాట్ రాయించిన పేపర్ కనిపించింది. ముఖ్యంగా ముక్కలుగా చింపి ఆ పేపర్ అతికించి మరీ ఫ్రేమ్ చేయించిన అతని బ్రెయిన్కి ఆమె షాక్ అయింది. అసలు చింపడం ఎందుకు, అతికించడం ఎందుకు, పైగా ఫోటో ఫ్రేమ్ ఒకటి. విరాట్ గారికి బాగా జాడ్యమైంది. ఇది చూస్తూ ఉంటే నాకేదో కొత్త అనుమానం వస్తుంది. అసలు ఆ రోజు చింపింది నిజంగా ఈయనేనా లేక మరెవరైనా చేశారా అని అనుకోగానే ఆమె బుర్రలో ఒక బల్బ్ వెలిగింది. నిజమే, ఆ రోజు ఆ దొంగ ముఖం కూడా ఇంట్లోనే ఉంది. బహుశా అదే చేసి ఉంటుంది. ఈ రంగులు కొన్ని రోజులు కూడా ఉంది కదా. ఆ పేపర్లో కలగలిసిన మా అందమైన అనుబంధం చూసి కుళ్ళి చచ్చిపోయి ఫ్రస్ట్రేషన్లో పేపర్ చింపి చేస్తుంటుంది. కానీ మా ఆయన బంగారం, నేను కష్టపడి రాసినని ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టారు అని మురిసిపోయింది. అప్పుడే డోర్ తీసుకొని లోపలికి వచ్చిన విరాట్ గోడ వైపు పిచ్చి చూపులు చూస్తూ నవ్వుతున్న ఆమెను వింతగా చూసి, నీ హోమ్ ల్యాండ్కి వచ్చేసరికి నిద్రపోయిన మెంటల్ కూడా నిద్రలేచి బయటకు వచ్చిందా అని అడిగాడు. ఆ మాటకి ఆమె అతని వైపు అయోమయంగా చూస్తూ, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు విరాట్ గారు? అసలు నాకు మెంటల్ ఎప్పుడొచ్చింది అని అడిగింది హాస్ని. ఇప్పుడు కొత్తగా రావడం ఏంటి? ఎప్పుడు నీలోనేగా. ఏదో మధ్యలో కాస్త గ్యాప్ వచ్చి నీలో పెద్ద రకం వచ్చింది, కానీ లేదంటే మేడం పిచ్చికి తింగర్తనానికి బ్రెయిన్లెస్ థింగ్స్కి బ్రాండ్ అంబాసిడర్ కదా అని వెటకారంగా అన్నాడు విరాట్. ఆమె ఆ మాటకి కోపంతో బుసలు కొడుతూ చెవుల నుండి ముక్కు నుండి వేడివేడి గాళ్ళు ఊదుతూ గదిని నిప్పులు కొలిమిలా మార్చింది హాస్ని. ఆమె కోపానికి సన్నగా నవ్వుకుంటూ హాస్ని పెదాల మీద మదయమారుతం లాంటి గాఢమైన ముద్దు పెట్టి చల్లబడిచిన విరాట్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ గొంతెత్తి నవ్వాడు. ముద్దు అతని చూపులకి సిగ్గులు ముగ్గులు ముడిచిపోయిన హాస్ని కాసేపటికి అప్పుడప్పుడే మాయ నుండి బయటకు వచ్చి, ఇప్పుడు మీరు చేసిన పని ఏంటి విరాట్ గారు? నన్ను అలా పిచ్చిదాన్ని చేయాలని కంకణం కట్టుకున్నారా? నేను కోపంగా ఉంటే కూల్చడానికి కిస్ చేసే రైట్ మీకెవరిచ్చారు? మీ దౌర్జన్యానికి నేను ఖండిస్తున్నాను, సారీ చెప్పండి అని డిమాండ్ చేసింది. సరే, నీకు కావాల్సినంతసేపు సారీ చెప్తాను. తట్టుకునే శక్తి నీలో ఉందో లేదో నాకు తెలియదు అంటూ ఆమెను మరొకసారి డీప్గా కిస్ చేసి బోనస్గా పెదవులు కొరికి వదిలాడు విరాట్. అతని వైపు తినేసేలా చూస్తూ, మీకు ఇలాంటి తెలివితేటలు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి. ఎవరైనా సారీ ఇలా చెప్తారా? అయినా అనుకూలంగా మార్చుకోవడం బాగా అలవాటైపోయింది కదా అని అలిగి బాత్రూంలోకి వెళ్ళిపోయిన హాస్ని అంతే వేగంగా బయటకు వచ్చి అతని ముందు నిలబడింది. అసలు ఎందుకు వెళ్ళా, ఎందుకు వచ్చావు? సెంటర్లో స్టాచ్యూ విగ్రహంలాగా నా ముందు ఎందుకు నిలబడ్డావు అని అడిగిన విరాట్ని అనుమానంగా చూస్తూ, జట్లో పడుకున్న నేను నిద్ర లేచేసరికి గదిలోకి ఎలా వచ్చాను అని అడిగింది. ఆ నిద్ర స్లీప్ వాక్ చేసుకుంటూ వచ్చేసావులే. కాస్త బ్రెయిన్ అనే పదార్థం ఉంది కదా, బయటకు తీసి వాడు. ప్రశాంతంగా పడుకున్న నిన్ను డిస్టర్బ్ చేయలేక జాగ్రత్తగా తీసుకొచ్చి మన గదిలో పడుకోబెట్టాను. ఆ మాత్రం అర్థం కాలేదా నీకు అని విసుగ్గా మొహం పెట్టాడు విరాట్. ఆ మాటకి పక్కన బాంబు పడినట్లు అదరపడిన హాస్ని, అంటే ప్యాలెస్లో పనిచేసే వర్కర్స్ అందరూ ఆ సీన్ చూసారా? ఒక అబ్బాయి అమ్మాయిని ఎత్తుకొని రావడం చూస్తే ఎంత చండాలంగా ఉంటుంది అని ముఖం వికారంగా పెట్టింది. ఇది నా ప్యాలెస్, శివరేమనుకుంటే నాకెందుకు? నా భార్యను నేను ఎత్తుకొని తీసుకొచ్చాను. దానికి నేను మరొకరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పనికి మాలిన ఆలోచనలు మానేసి ఫ్రెష్ అయ్యిరా, లంచ్ చేద్దాం అని చెప్పాడు. ఆ విషయం నాకు తెలుసులే, ఎందుకీ లలితను విడిచిపెట్టారా అని అడిగిన ఆమెను దగ్గరికి తీసుకెళ్ళి, ఇంకా లేదు, కాసేపట్లో వదులుతాను. ఆ సీన్ నువ్వు చూడాలని ఇంకా వదలలేదు. ఆ సీన్ మళ్ళీ చూస్తావన్న ఉద్దేశంతో నిద్రలేచేసరికి ఏదో చూస్తూ ఉన్నాను. కావాలంటే కాల్లో మాట్లాడు, ఎంతైనా నీ ఫ్రెండ్ కదా అని చెప్పి ఎవరితోనో కాల్ చేసి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశారు విరాట్. నేను తనని ఎలా ఫేస్ చేయాలి విరాట్ గారు? నా కారణంగా ఇన్ని రోజులు బాధపడిందని ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఆమెతో మాట్లాడితే ఆ ఫీలింగ్ ఎక్కువైపోతుంది. ఇప్పటికి ఇలా వదిలేయండి అని దిగులుగా చెప్పింది. ప్రతిదానికి నిన్ను కారణంగా చూపించుకోవడం మానుకోవా? ఎప్పటికి మారుతావు? ఈ బిహేవియర్ వల్లే నువ్వు జీవితంలో చాలా కోల్పోయావు. అందరి స్వార్థానికి బలైపోయి నాకు దూరం అయిపోయావు. ఇకనైనా మన విషయంలో కాస్త స్వార్థంగా ఆలోచించు
అని గట్టిగా బ్రెయిన్ వాష్ చేశాడు విరాట్. అతను చెప్పిన ప్రతి మాట నిజమే కావడంతో మౌనంగా గార్డెన్లో కనిపిస్తున్న గులాబీ తోటను చూస్తూ ఉండిపోయింది హాస్ని. ప్యాలెస్లో సౌత్ ఫేస్లో ఉన్న ఒక పెద్ద గదిలో టిఫిన్ తింటూ టీవీ చూస్తున్న లలిత ఒక్కసారిగా దిగులుగా మారిపోయింది. తను అప్పటికే గదిలో బంధించబడి సంవత్సరాలు గడిచిపోవడంతో, ఎక్కడున్నావు హాస్ని, అసలు బ్రతికే ఉన్నావా లేదా, నా జీవితం అంతా ఇక్కడే గడిచిపోతుందని భయం వేస్తుంది, ఇక ఉండలేకపోతున్నా, పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది, ప్లీజ్ తిరిగి వచ్చేయి. అదే సమయంలో లలితకు వినిపించిన పిలుపు ఆమెలో పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చినట్లయింది. దాంతో అనుమానంగా వెనక్కి తిరిగిన ఆమెకు ఎంట్రన్స్లో ఉన్న రక్షిత్ కనిపించడంతో పెద్దపెట్టున ఏడుస్తూ, ఇన్ని సంవత్సరాలైనా నీకు అస్సలు గుర్తుకు రాలేదు కదా, అందుకే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు అని అడుగుతూ నిస్సత్తుగా నేల మీద పడి కూర్చుంది. దాంతో ఒక్కసారిగా ఆమె ముందుకు వచ్చి 2 భుజాల మీద చేయి వేసి పైకి లేపి గాలి కూడా చొరబడలేనంత గట్టిగా కౌగిలించుకొని, ఐఎమ్ సారీ మా, నేను రావడం ఆలస్యం చేశాను, కానీ నేను అస్సలు మర్చిపోలేదు. ఇప్పటికీ నా కష్టానికి ఫలితం దక్కింది. నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉంచడానికి వీల్లేదు. రా లలిత అని ఆమె చేయి పట్టుకొని ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్లాడు రక్షిత్. అయ్యో, ఎక్కడికి వెళ్తున్నాం రక్షిత్ గారు, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. పైగా హాస్ని రాకుండా ఎక్కడికి అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. తన శిక్షకి పర్యవసానంగా మీరు కూడా ఒక కారణం కాబట్టి నా అంతటా నేనే ఈ శిక్ష అనుభవిస్తున్నాను. కానీ బాధ్యత అయితే ఉంటుంది కదా, పర్మిషన్ లేకుండా నేను రాను, మీరు జాగ్రత్తగా వెళ్ళిపోండి అని అతని చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది. ఏ మెంటల్, కాస్త బ్రెయిన్ వాడవే, ఎన్ని సంవత్సరాలుగా లోపలికి అడుగు కూడా పెట్టలేకపోయాను, ఇప్పుడు ఏకంగా నీ గదికి వచ్చానంటే నీకు అర్థం కాలేదా? విరాట్ నిన్ను రిలీజ్ చేశాడు, ఇక నుండి నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు, ఇకనైనా వస్తావా లేక ఇక్కడే ఉండిపోతావా అని ఖచ్చితంగా అడిగాడు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని నన్ను కోపడుతున్నారా? అసలు మీ వల్లే కదా నేను అన్యాయంగా శిక్ష అనుభవించింది, కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదు అని అరుస్తున్న ఆమె ఒక్కసారిగా ఆగిపోయి, ఇప్పుడు చెప్పింది నిజమేనా? విరాట్ గారు నన్ను వదిలేమని చెప్పారా? అంటే హాస్ని ఎక్కడుందో తెలుసా అని సంతోషంగా అడిగింది. ఎక్కడుందో తెలిసింది, అది మనిషి రూపంలో ఉన్న రాక్షసి, వ్యాంపైర్. ఊహించలేని ట్విస్ట్ ఇచ్చింది. ఆవిడ గారిని చూస్తే షాక్తో షేక్ అవుతాం. ప్రస్తుతానికి ఆమె గురించి చెప్పడం మానేసి ఇక్కడ నుండి కదిలితే బాగుంటుంది అని ఉక్రోషంగా చెప్పాడు రక్షిత్. అతని ముఖం చూసిన లలిత నవ్వుకుంటూ, ఆడపిల్లలాగా ఇంత జల్సి ఎందుకు, ఇప్పుడే కాదు ఎప్పటికీ హాస్ని అంటే నాకు ప్రత్యేకమైన అభిమానమే, మీరు కుళ్ళుకుంటే నేనేం చేయలేను అని చెప్తూ అతనితో కలిసి బయటకు వచ్చింది. అబ్బో, ఆవిడ గారేమో చెప్పే మహారాణి, తమరొకరు ఎలిజబెత్ మహారాణి, నీ పెడసరుపు ముఖాలు చూసి నేను కుళ్ళుకోవడం ఒకటి అని విసుక్కున్నాడు. ఇదే ముక్క విరాట్ గారు ముందు చెప్పండి, ఈసారి మిమ్మల్ని మనుషులు లేని టీవీకి పార్సల్ చేసి జీవితాంతం పళ్ళులు ఆకులు తింటూ బ్రతికేలా చేస్తారు అని ఎగతాళి చేసింది లలిత. ఆమె మాటలకి మరింత ఇరిటేట్ అవుతూ, నీ దృష్టిలో నేను తప్ప మరొకరు గొప్పగా ఉండటానికి వీల్లేదు, ముఖ్యంగా నువ్వు ఇంత బాధ అనుభవించడానికి కారణమైన హాస్ని విరాట్, వీళ్ళ పేర్లు నీ నోటు నుండి రావడానికి నేను ఒప్పుకోను అని మొండిగా చెప్పాడు రక్షిత్. మీ అంత జల్సీ హస్బెండ్ని నేను ఇప్పటి వరకు చూడలేదు, మీరు అవునన్నా కాదన్నా ఆ ఇద్దరి ప్రేమ చాలా గొప్పది. ఇంతకీ హాస్ని ఎక్కడుంది? దాన్ని చూడాలని ఆశగా ఉంది, ఒకసారి తీసుకెళ్తారా అని ఆశగా అడిగింది లలిత. అప్పటికే ఆమె రక్షిత్తో కలిసి రావడం చూసి బాల్కనీలో ఉన్న హాస్ని వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను అపురూపంగా చూస్తూ ఉండిపోయింది. ఇద్దరు గేట్ దాటుతున్న సమయంలో, అవును హాస్ని వెనక్కి వస్తే నాకెందుకు కనిపించలేదు, కానీ ఇప్పుడు ఎక్కడుంది అని అడిగిన ఆమెను కోపంగా చూస్తూ, నీకోసం ఇంత కష్టపడి వస్తే నా గురించి తప్ప ఊరందరి గురించి అడుగుతున్నావు, నీకు అసలు మొగడంటే ప్రేమ ఉందా అని చిరుకోపంగా అడిగాడు రక్షిత్. ప్రేమ ఉండబట్టే కదా నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించి మీ పాప చిత్రాల్లో ఉన్న పాపం కాస్త తగ్గించాను. మీకు ఎలాంటి హాని కలగకూడదని నేను రిస్క్ తీసుకున్నాను. నేను బయట ప్రపంచం చూడకూడదని, నీతో కాంటాక్ట్లో కూడా ఉండకూడదని తప్ప అక్కడ దేనికి లోట్లేదు. అప్పుడే నాకు కావలసినవన్నీ ఏర్పాటు చేసేవారు, కానీ మీరెవ్వరూ కనిపించక దిగులుగా ఉండేది. ఒక్కోసారి బెంగతో ఏడుపు కూడా వచ్చేది, ముఖ్యంగా హాస్ని అమ్మ గుర్తొచ్చేవాళ్ళు అంటూనే ఆగిపోయి రక్షిత్ వైపు చూస్తూ ఉంది. ఏమైంది, ఎందుకు మాట్లాడుతుండగా సైలెంట్ అయిపోయావు అని అడిగిన రక్షిత్ను తన తల్లి ఎలా ఉందని, తను లేని సమయంలో ఆమె పరిస్థితి ఏంటి అని ఆందోళనగా అడిగింది. మీ అమ్మ బాగానే ఉన్నారు, నువ్వు హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్కి వెళ్ళావని, చదువు ముగించుకొని వచ్చేసరికి ఫోన్ కాంటాక్ట్ ఉండకూడదని నమ్మించాను. అప్పుడప్పుడు నువ్వు మాట్లాడినట్టు మెసేజ్ పెడుతూ ఆమెను టెన్షన్ ఫ్రీగా ఉంచుతున్నాను. 3 ఏళ్లుగా ఆమెపై అనుమానం రాకుండా ఇలాగే మేనేజ్ చేస్తున్నాను. మీ అమ్మ కూడా నీలాగే చాలా తెలివైంది కాబట్టి నేను చెప్పిన కాకమ్మ కథలు చక్కగా నమ్మేసి నాకు ఒక శ్రమ తగ్గించింది అని చెప్పాడు రక్షిత్. నీకు మమ్మల్ని చూస్తే చాలా వెటకారం కదా,
నేను తెలివైన దాన్ని, మంచి మనసున్న అమ్మాయిని కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమించాను. నా స్థానంలో మరొకరుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అని కోపంగా చెప్పి ముందుకు నడిచింది. అబ్బా, ఇప్పటికీ తన జీవితంలో పూర్వకాలం వేస్ట్ అయిపోయింది. ఇక ఈ అలకలన్నీ పక్కన పెట్టు తల్లి, ఈ దూరం భరించడం నా వల్ల కాదు అంటూనే ఆమెను 2 చేతులతో ఎత్తుకొని కారులోకి తీసుకెళ్లాడు. విరాట్తో కలిసి కాసేపు బాల్కనీలో ఎంజాయ్ చేసిన హాస్నికి తన కడుపులో పెయిన్ వేయడంతో ఆకలి సంగతి గుర్తొచ్చింది. చా అంటే అతని వైపు తీవ్రంగా చూసింది. నా ముఖం చూస్తే నీకు ఆకలి సరి తీరిపోతుందా, అందుకే ఇందాకటి నుండి నన్నే చూస్తున్నావు అని అడిగిన అతని వైపు కొరకొర చూస్తూ, నేను ఎందుకు ఇలా చూస్తున్నానో తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి, వెళ్ళేమైనా తీసుకురండి, చాలా ఆకలిగా ఉంది అని పొట్ట పట్టుకొని చెప్పింది హాస్ని. ఇంకెక్కడికి తీసుకురావాలి, వెళ్ళి బాత్రూంలో ఫేస్ వాష్ చేసుకోనరా, ఇక్కడికి పంపించి కిందకి వెళ్ళొద్దు అని వాష్రూమ్లోకి పంపించి గదిలో వెయిట్ చేశాడు విరాట్. కాసేపటి తర్వాత ఎప్పటిలాగే ప్యాంట్ షర్ట్ వేసుకొని రెడీ అయిన ఆమెను తీసుకొని కిందకి వెళ్ళాడు. ఇద్దరూ నేరుగా డైనింగ్ హాల్లోకి వెళ్ళి పక్కపక్కన కుర్చీలో కూర్చున్నారు. టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ వడ్డించి ఒక పక్క నిలబడిన సరిత అచ్చంగా హాస్ని పోలికలతో ఉన్న అబ్బాయిని చూసి ఆశ్చర్యపోయింది. దేవుడా, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని మా అమ్మ చెప్పేది. కాకపోతే అప్పట్లో ఒకేలాంటి వాళ్ళు 7 ఉంటారని అనుకున్నాను, కానీ అందులో జెండర్ ఛాన్స్ కూడా ఉందని ఇప్పుడే తెలుస్తోంది. ఇతనికి అన్నీ మా మేడం పోలికలే. ఎవరైనా ఈ వ్యక్తిని మా మేడం ట్విన్ బ్రదర్ అని చెప్తే చక్కగా నమ్మేస్తారు అని ఆశ్చర్యంగా అనుకుంది సరిత. అదే సమయంలో భోజనం చేస్తున్న హాస్నికి స్వయంగా వడ్డిస్తున్న విరాట్ని చూసి ఆమె మనసు బాధగా మారింది. ఈ అబ్బాయి ఎవరో కానీ మా సార్ని బాగా బుట్టలో వేసుకున్నాడు. మా మేడం తప్ప మరొకరి ముఖాన్ని చూడని వ్యక్తి ఇతనికి దగ్గరుండి సేవలు చేస్తున్నారు. పైపెచ్చు మా మేడం కూర్చున్న కుర్చీలో తన గాన్ని కూర్చోబెట్టారు. ఇదేం బాగోలేదు. మా మేడం స్థానం అతనికి ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఇక్కడ నేను ఒక సాధారణ వర్కర్ని. యాజమానుల విషయాలు తలదూర్చే అధికారం నాకు లేదు. నోరు విప్పి సమాధానం చెప్పే ఛాన్స్ కూడా నేను తీసుకోలేను. మా మేడం వచ్చేదాకా ఎదురు చూడడం తప్ప మరేమీ చేయలేను అని బాధగా అనుకుంటూ ఉండగా ల్యాండ్ లైన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది సరిత. అటు నుండి సెక్యూరిటీ గారు చెప్పిన మాటలకి షాక్తో ఫ్రీజ్ అయిపోయింది. భయంతో ఆమె నోట మాట రాలేదు. ఇంతకీ సరిత ఎందుకు భయపడుతూ ఉంది? ఫోన్లో ఏమని సమాధానం చెప్పారు? నెక్స్ట్ పాటలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.